మావాడు రిలాక్స్. ఐ కాంట్. టీ బంక్ లో ఉన్నాడు. 1 సెకండ్ లో ఒకటి ఉంటారు. టీకి డబ్బులు ఇవ్వాలి. నేను ఇచ్చేస్తాను. నా హెడ్ ఫోన్స్ ఆడి దగ్గర ఉన్నాయి. కొత్తవి కొనిస్తాను. కిడ్స్ ని కిడ్నాప్ చేసి న్యాప్ తీసుకునే క్రిమినల్స్ రా మీరు. ఛీ. మీ నాన్న పెళ్లి కూతుర్ని దాచినట్టు దాచాడు నిన్ను. సరిగ్గా చూడలేదు ఎప్పుడు. ముందుకురా. అవునాడు గట్టోడివి. ఆ రోజు నువ్వు మూసింది మా అల్లుని కాదు, ఈ ఇల్లు, ఆ ఏఆర్కే కంపెనీ, మా ఆశలో అన్నీ. మా మనవరాల దగ్గరే కదా నువ్వు పనిచేసేది? అవును సార్. ఇస్తోందా? ఎంత? 25 అన్నారు. కటింగ్లు షట్టింగ్లు ఫటింగ్లు పోగా చేతిలో ఒక 20 పెడుతున్నారు. నేను 50 ఇస్తా. వచ్చే సార్ అంటే పిల్లలకి ఒకేసారి అంత డబ్బులు ఇస్తే పాడైపోతారు సార్. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నువ్వు డబ్బులు ఇస్తే పాడు చేసినట్టు, మేమిస్తే బాగు చేసినట్టు. అది నువ్వు వచ్చేస్తాను సార్. నీకు నచ్చిన రూమ్ చూసుకుని టేబుల్ వేసుకుని కంప్యూటర్ పెట్టుకుని కూర్చో. ఓకే సార్. ఏం చేయమంటారు సార్? ఏం చేస్తాడు సార్? అదే అంటున్నాను. ఇంటర్నెట్లో అమ్మాయిల బొమ్మలు చూస్తాడు. ఆ తర్వాత లీజర్గా ఆలోచిద్దాం ఏం చేయాలో. షూర్ సార్. ఇంట్లో చాలా మందితో పరిచయం పెంచుకోవాలి. చాలా పనులు ఉన్నాయి. నువ్వు వెళ్ళిపో. ఏ పని చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. ఏంటి మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. వెళ్ళిపోండి. వర్గానికి ఇన్స్పిరేషనా? హలో, ఏం మేడం బాగున్నారా? ఏం నన్ను గుర్తుపట్టలేదా? రండి కూర్చొని. మొన్న మా మేడం ఎంగేజ్మెంట్ హోటల్కి వచ్చాను, గుర్తుపట్టారా? హాయ్, హౌ ఆర్ యు? ఆల్ ఓకే? అబ్బే నేను మీకు ఇంచు కూడా గుర్తులేదు. నాకు అర్థమైపోతుంది. వదిలే సర్దద్దు, ఇంకా బాగోదు. వదిలేండి. సో సారీ, బ్యాడ్ మెమరీ యు నో. అబ్బే నేనే ఫీల్ కాలేదు, పర్లేదు. Yeah. ఇప్పుడు చిరంజీవి గారు జనాన్ని చూసి చేతులు ఊపుతారు. అలా అని వాళ్ళందరి పైన ఆయనకు తెలుసా ఏమిటి? మీరు కూడా అంతే. మీరు మెగా, మేము మీకు బాగా. గాడ్ చూడు, నాకు కూడా ఫాలోయింగ్ ఉంది. ఓ హలో. మరి నిజం చెప్పాలంటే మీరు చూడటానికి అబవ్ యావరేజ్ గా ఉన్నా సూపర్ సెక్సీగా ఉన్నారు. నమ్మండి. Such a naughty boy you are. ఫ్యాన్స్ ని కొట్టకండి. తమ్ముడు డ్రామా చెప్పన్నయ్య. ఆ పిల్ల చూసావా? కత్తిలా ఉంది. నేను ఆ కామెంట్ చేయలేనులే కానీ నువ్వు చెప్పు. ఈ 500 ఉంచి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ బాబు కాకుండా క్లోజ్ రిలేటివ్స్ ఎవరు ఉంటే చెప్పు, మంచి ఫ్రెండ్షిప్ చేసేద్దాం. కుదరదు. ఏ? నేను ఆ పిల్ల మేనమావనే. అయ్యో సారీ అండి, మీ నిక్కరు వాటం చూసి పనోడు అనుకున్నాను. ఓటమా అంటే ఇంట్లో కూడా 3 పీస్ సూట్ వేసి తిరగాల? అమ్మ నాన్న కోసం ఇంట్లోకి వచ్చానన్ను. ఆఫీస్ కిందకు వచ్చావురా ఆస్తి కోసమా? రే ఆ మైకులరా తప్పురా. ఓనర్ రా, నా ఇష్టం రా. ఈడ్లో ఏదో పవర్ ఉందిరా. ఈడేం చేసినా ముసలాయన ముచ్చట పడిపోతున్నాడు. రామచంద్ర అయితే ఫ్యామిలీలో కలిపేసుకుంటున్నాడు. ఈడ్ని మనం లాగేస్తే బెటరు. ఎందుకు? మన మీద ఎక్కడానిక? రోజుకి యావరేజ్న 1,00,000 అవుతోందా? లెక్కడితే కొడతావేంట్రా? వాళ్ళు కొట్టారు కాబట్టి. వాళ్ళు ఎందుకు కొట్టారా? వాళ్ళు 1,00,000 కొట్టేశారు కాబట్టి. నీకే ఎందుకు కొట్టారా? నాకు 25 కొట్టారు కాబట్టి. కర్రెళ్ళావు. దేనికి సార్? నేను వాళ్ళని కొట్టాలి కాబట్టి. నువ్వేం టెన్షన్ పెట్టుకో, నేను అక్కని తీసుకొస్తాను. ధైర్యంగా ఉండు. ఆగి 2 దెబ్బలు తినండి, పెద్దానికి సాటిస్ఫాక్షన్ ఉంటది. యేసు ఆడు చెప్పిన మాటలేని బాబాయ్ నన్ను చంపేస్తున్నాడే. ఏమైంది నాన్న? అన్నీ నీ కొడతారేంటి? రోజు వీళ్ళు ఎంత తినేస్తున్నారో తెలిసాక కొట్టక ముద్దెట్టుకోనా? ఎవరు చెప్పారు? వాడు చెప్తే నిజమైపోతుందా? నిజమైతేనే వాడు చెప్తాడు. అచ్చా, నిజమే చెప్తావా ఇప్పుడు? చెప్పు. వాడికి కమిషన్ తినాల్సిన కరమేంటి?
నెలకి 10 లక్షలు ఇస్తున్నాం శాలరీ. నెల ఆయన టేబుల్కి 10 లక్షలు ఆడతారు. పెద్ద హ్యాండ్. నానా నువ్వు పే కడతావా? ఎప్పుడైనా వీకెండ్స్ మాత్రమే. అంతే అంతే. వీక్ డేస్లో ప్రియా అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు. ప్రియా ఎవరు? ఏమో నువ్వు చెప్పిన నిజమైపోతా ఏంటి? అంటే ఇందాక మీరు విసిరిన ఫోన్లో ప్రియా నుంచి మెసేజ్ ఉంది, కాల్ మీ వెన్ ఫ్రీ అని. అంతే, ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయమంది. ఇందులో కాంట్రవర్సీ ఉంది. అంటే చివర్లో బేబీ అని ఉంది. బేబీయా? ఒక హార్ట్ సింబల్ కూడా ఉంది, రెడ్ కలర్. వద్దు సార్, చూడద్దు. ఫోటోలు కూడా ఉన్నాయి. అవునా? ప్రైవేట్. All these heart symbols are very common nowadays. Why these people are overreacting? బావ తప్పు చేస్తే నన్ను కొడతావా? పక్క నుండి నువ్వేం చేస్తున్నావు? ఏం చేయమంటావు? నన్ను కూడా కుదా తగులుకోమంటావా? ప్లీజ్. మీరు మారరా? మీ ఆడవాళ్ళు మారరా? మగుళ్ళు కొట్లకి నాలని తోబుట్టోళ్ళు కొట్టేస్తారా? వీళ్ళు అవుట్ అయితే బాబా మారరా? పదని చెప్తా. సీత, నీకు మాత్రమైన విషయం చెప్పనా? ఆ తాతగాడు రామచంద్రన్ ఇంట్లోకి తెచ్చాడు. ముందు క్లర్క్ అన్నాడు, తర్వాత సీఈఓ అన్నాడు, ఆఖరి గల్లుడు అన్నాడు, శివరికాడు మనకు మగుడు అయ్యాడు. ఇప్పుడు ఈయన మాత్రం ఆడే తెచ్చాడు. బాబోయ్, ఈడు ఉత్తమవుడు కాదు, రొంకు మగుడు. ఎప్పుడు ఆ తాతగాడు ఎవడో ఒకటిని తీసుకురావడం, ఆడు మనకు తగులు కూడా ఏంట్రా? ఆ బయట ఉండడం మనమే తెచ్చామనుకో, అప్పుడు ఆడు మనకే ఫర్రగా పడుంటాడు. దెబ్బకి పావులా కమిషన్లు పక్కన పడేసి టోగ్గా పెద్ద అమౌంట్ లాగేద్దాంరా. ఎవరిని పిలుద్దాం? సుదర్శన్ గాడా? ఆ అమ్మాయి ఈజీగా హ్యాండిల్ చేద్దండి. ఆడు పైలట్ రా. అసలు ఈ మీటింగ్ పెట్టమన్నాడు ఇంకోటి ఉన్నాడు, ఆడే పైడి తల్లి. ఆడొచ్చాడు అనుకో, వీళ్ళందరినీ హ్యాండిల్ చేసేస్తాడు. పైడి తల్లి, బట్ ఈస్ ఫ్రమ్ బర్క్లీ. ఈ డీల్ వద్దని రామచంద్ర గారు ముందే చెప్పారంట కదా? అబ్బాయి ఇబ్బంది పడ్డాడు, ఈయన మొహమాట పడ్డాడు. అబ్బాయి అలాగని పూర్తిగా వద్దనుకోలేదు, అందుకే మళ్ళీ డిస్కస్ చేద్దాం రమ్మన్నాను. ఏళ్ళ ఆఫర్ కూడా ఏముందో చూద్దాం. అయినా ఎన్ని వద్దని, ఆయన్ని వద్దని, ఇలా అందరినీ వద్దనుకుంటే అంటే ఎవడొచ్చినా నో చెప్పమని పంపించారా? ఏం జరిగినా ఎస్ చెప్పించే వెళ్తాను ఇవాళ. అమ్మాయి వల్ల కాదు, నేను వెళ్ళాలి. రాము, రాము, టు హెల్ప్ విత్ ద కంపెనీ. రాము, నువ్వు కూర్చో. హే, నేను వెళ్ళకపోతే కష్టం యశు. ఏమైనా పర్లేదు రాము, నాకు నువ్వు ఇంపార్టెంట్. ఓకే, కూర్చో. సంపాదించమనే పెళ్ళాలందరికీ ఉంటారు అల్లుడు, ఆపమనే పెళ్ళం ఎవరికుంటుంది? నువ్వు కూర్చో. వాళ్ళకి కరెక్ట్ మొగుణ్ణి నేను తగిలిస్తా కదా. శిఖరం బాగుంది అక్క, ఇది పట్టుకో. ఇది వదిలేసామంటే ఒక్క నిమిషం తొడిగే చెప్తాను. సూట్ అయింది. మీకే ఎక్కడికి రా? ఎర్ర కొట్టేసుకుని ఎగురుకుంటూ ఎక్కడికి? రిలాక్స్. పర్మిషన్ పెద్ద అయినా గ్రాంటెడా? ఐఎమ్ వాంటెడ్ వాల్మీకి. హలో, ఎవరు నువ్వు? వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. అక్కడ పోట్లైడే, ఇక్కడ బోట్లైడే, మమ్మల్ని వదలు. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow. మీ చిన్న సార్కి మేడం స్పీకరు, మేడం కిడ్ మైకా. ఎంతమంది వస్తారు? ఒక్కళ్ళే మాట్లాడండి. ఫైన్, దెన్ ఐల్ లీవ్.
ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే ఈ పాట నా మేనల్లుడి కోసం వేసాడా వీడి కోసం వీడు వాడుకుంటున్నాడా? అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే. ఆవిడ వెళ్ళింది ఈడేం పీకుతాడో చూడాలి. ఐ విల్ పీకిఫై. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సింగు సింగుకి నీతో సిడి కొట్టిన మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సింగు సింగుకి నీతో సిడి కొట్టిన మామా. ఏమండే ఇన్ని పాటలు వేసారు, మా పవన్ కళ్యాణ్ పాట ఒకటి ఏంటి? సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు సీతారాం గారు. ఆయన పాట సిచ్యువేషన్ ఏముందండి, మేము డిమాండ్ చేస్తున్నాంగా. హే, వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగానికి స్వాగతం. కాకినాడ నుంచి కాశీరాం గారి బామ్మర్తి సీతారాం గారి కోరిక మేరకు గబ్బర్ సింగ్ చిత్రం నుంచి. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. నువ్వు లేని జీవితం తాడు లేని బంగారాన్ని గిర్రుమంటూ తిప్పడం. నువ్వు లేని జీవితం నూనెలోంచి వాళ్ళలోకి జారి పడ్డ అప్పడం. ఎవరా అదే? ఇది బోర్రూమా బాల్రూమా? Are you very angry bird? Hey, you want to buy the shares papers పైడి తెల్ల? There is no the om, no the paspu. Gods must be really crazy. Lakshmi God will never disify me, you know. I'm going to simplify the shares. Father. అది ఎవరు సంతకం చేస్తే తెలుసా నీకు? ఆయన ఎవరో తెలుసా నీకు? తెలుసా నీకు? ఎంత లేతగా ఉండదే. భారదా? నీదా? నీదా? నాదా? నాదే నొక్కుని పోయింది. పెద్ద పాట లేకుండా ఏంటో అనుకున్నాను, అది కూడా కవర్ అయిపోయింది. ఆయన టైమింగ్ అండి. ఎవడికి రాదు. యా సార్, మీరు మారరా? ఒక్కడిని కొడితే అందరూ మారిపోతారా? పెద్ద పోలేది. ఏమండి బయలుదేరదామా? నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? బయటెళ్ళి నాన్నకు ఒంట్లో బాగాలేదు, అమ్మ ఆఫీస్కి రాదు, తాత ముసలోడు అయ్యాడు, మనవడు కుర్రోడు, కార్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదిరా రే. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. ఇది ఎలా ఉంది? ఐ ఫీల్ లైక్ విస్లింగ్. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. He's a sensation. అరే బన్నీ అడుగు పడ రికార్డ్ అదిరి పడ